పాలకులు అంటే రూలర్స్ చెడ్డవాళ్లైతే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలతో పాటు అక్కడున్న ప్రకృతి కూడా ఎంతో బాధింపబడుతుంది. ఇవాల్టి రోజుల్లో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా చెప్పాలంటే ధ్వంసమయ్యే ఎన్నో న్యాచురల్ రిసోర్సెస్ ఈ పాయింట్ కి ఎగ్జాంపుల్ అవుతాయి. శ్రీమద్ భాగవతంలో వేన అనే పాలకుడు ప్రజలను అలాంటి పరిస్థితిని అనుభవించేలా చేశాడు. మరి అతని స్థానంలో ఒక సరైన పాలకుడు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, తన ప్రజల కోసం ఎంత దూరం వెళ్తాడో పృథు అనే వ్యక్తి జీవితానికి సంబంధించిన ఒక కథ వివరిస్తుంది. అయితే అప్పటి నుంచి పాలకుడు అనే పదం వాడుతున్నాను కానీ రాజు అనే పదం ఉపయోగించలేదు. అదెందుకో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఓపిక వహించండి. పృథు పాలకుడైన తరువాత దేవతలందరూ అతన్ని ప్రపంచాన్ని రక్షించేవాడని పిలవసాగారు. మాటకి కట్టుబడి పరిపాలన చెయ్యాలనుకున్న పృథుకి ఒక పరీక్ష ఎదురయ్యింది. అతని ప్రజలందరూ సరైన తిండి లేక బలహీనులై దీనస్థితికి చేరుకున్నారు. ప్రభు, దయచేసి మాకు ఆహారం అందేలా చెయ్యండి. నిప్పంటుకొని చెట్లు తగలబడుతున్నట్టుగా ఈ ఆకలి బాధతో మేము కాలిపోతున్నాం. ఆకలితో ఏ పని చెయ్యలేకపోతున్నాం. మాకు ఆహారం కావాలి. మునుపటి పాలకుడిని ఋషులు అంతం చేశారని, అతని బారి నుంచి మమ్మల్ని రక్షించడానికి మీరు పుట్టారని విన్నాం. మమ్మల్ని ఈ ఆకలి బాధ నుంచి విముక్తి చెయ్యండి అని ప్రాధేయపడ్డారు. పృథు కాసేపు ఆలోచించిన తరువాత వాళ్ల కష్టానికి కారణం అతనికి అర్థమయ్యింది. పోషకాలను ఇచ్చే విత్తనాలను భూమి తనలో కలుపుకొని మళ్లీ పైకి ఇవ్వకుండా ఎదగనివ్వడం లేదని కనిపెట్టాడు. దానికి చాలా కోపం వచ్చి భూమిని శిక్షించాలనుకున్నాడు. తన దివ్య ధనస్సును పట్టుకొని బాణాన్ని నేల మీదకు సంధించాడు. భూదేవి భయపడిపోయి వెంటనే ఒక ఆవు రూపంలోకి మారి పారిపోయింది. తన తోకను పైకి లేపి గజగజ వణుకుతూ తన కాళ్లతో పరుగు తీసింది. పృథు కోపంతో కళ్ళెర్ర చేసి ఆ గోవు ఎక్కడికి వెళ్తే దాని వెనకాలే వెళ్లాడు. ఆ గోవు కొండలు, వాగులు, లోయలు, దట్టమైన అడవుల్లోకి అతని నుంచి తప్పించుకోవడానికి పారిపోయింది. అయినా పృథు ఆమెను వెంబడించడం మానుకోలేదు. పరిగెడుతూ భూదేవి వెనక్కి తిరిగి చూసిన ప్రతిసారి పృథు విల్లు పట్టుకుని ఆమె వెనకాలే పరుగులు తీస్తూ కనిపించాడు. కాపాడమని ఎవరిని అడగాలో ఆవిడకు అర్థం కాలేదు. ఇక ఏం చెయ్యలేక అతని కాళ్లపై పడి, మీరు ధర్మానికి కట్టుబడిన వారు. ఒక ఆడదాన్ని ఇలా ఏడిపించకూడదు. తప్పు చేసినా సరే ఒక స్త్రీని చంపకూడదు అనే విషయం మీకు తెలుసు. నేను మీకు ఎలాంటి హాని తలపెట్టకపోయినా మీరు నన్ను గాయపరచాలని, అంతం చెయ్యాలని చూస్తున్నారు. ఇలాంటి పని చేస్తూ మీ రాజ్యాన్ని ఎలా ధర్మబద్ధంగా పరిపాలిస్తారు అని అడిగింది. అప్పుడు పృథు, భూమాత, మీరు తప్పు చేశారు. అందుకే మిమ్మల్ని దండించడానికి ప్రయత్నించాను. మనుషులు చేసే యాగాల్లో మీ భాగంగా హవీసులు మీకు అందుతున్నాయి. కానీ మీరు మాత్రం వాళ్లకు తిరిగి ఆహారాన్ని ఇవ్వడం లేదు. మీ పని మీరు సక్రమంగా నిర్వర్తించడం లేదు. కాబట్టి నేను మీకు శిక్ష విధించాలి. గోవు రూపంలో ఉంటూ రోజు గడ్డిని మేస్తున్నారు కానీ మాకు పాలివ్వడం లేదు. నా ఆజ్ఞలను అతిక్రమించి స్వార్థంగా ప్రవర్తించారు. ఒకానొకప్పుడు బ్రహ్మ మీకిచ్చిన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మూలికలను మీ దగ్గరే దాచుకున్నారు. నా ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్లను ఆ పరిస్థితి నుంచి బయటపడేయాలి. ఇతరుల మంచి గురించి ఆలోచించని వాళ్ళు, ఆడైనా మగైనా సరే, వాళ్లను ఒక పాలకుడిగా చంపే అధికారం నాకుంది. అది పాపంగా పరిగణించబడదు. నాకు ధర్మశాస్త్రం గురించి పూర్తిగా తెలుసు. మీరేమీ నాకు వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చంపడానికి నేను ఏమాత్రం సంకోచించను. మీ మాంసాన్ని నా ప్రజలకు ఆహారంగా పెడతాను. నా యోగ శక్తులతో రాజ్యాన్ని కాపాడుకోగలను అని చెప్పాడు. కోపంతో పైకెత్తిన కనుబొమ్మలు, ఉరుములాంటి గంభీరమైన గొంతు, తన వైపే గురిపెట్టిన బాణం, అవన్నీ చూసి భూదేవి వణికిపోయింది. మీరు దేవతలకే దేవుడని నాకు తెలుసు. జీవమున్న ప్రాణులకు, లేని ప్రాణులకు నేను నిలయంగా ఉండాలని మీరు నన్ను సృష్టించారు. సకల ప్రాణులకు నన్ను తల్లిగా నియమించారు. అలాంటి మీరే నన్ను చంపేస్తానంటే ఇక నాకు రక్షణ కల్పించేదెవరు? పూర్వం సాగరం అడుగున సమాధి అయి ఉన్నప్పుడు మీరే నన్ను పైకి లేపి ఆ సముద్రాల మీద స్థానమిచ్చారు. నన్ను, నా పిల్లలను కాపాడటానికి వరాహ అవతారంలో వచ్చారు. ఇప్పుడు చేతిలో బాణం పట్టుకుని నాకు దైవంగా, గురువుగా వ్యవహరించిన మీరే నన్ను చంపడానికి వస్తున్నారు. పరమాత్మ చేసే పనులు నాలాంటి మూర్ఖులకు అర్థం కావు. దయచేసి నా మీద కనికరం చూపించండి. తేనెటీగలు పువ్వుల నుంచి ఒక్కొక్క చుక్క తేనె సేకరించి వాటిని సొంతంగా మార్చుకుంటాయి. దానికోసం ఆ తేనెటీగలు చాలా కష్టపడతాయి. అదే విధంగా రకరకాల మనుషుల నుంచి, ప్రదేశాల నుంచి ఒక మనిషి జ్ఞానాన్ని పోగు చేసుకుని తన సొంత జ్ఞానంగా మార్చుకుంటాడు. నేను కూడా నా వల్ల అయినంత మేలు చెయ్యాలంటే చాలా శ్రమ పడాలి. ఉత్తమ లోకాలను పొందడం కోసం, మానవుల శ్రేయస్సు కోసం ఋషులు, మునులు అనేక యాగాలు జరిపిస్తారు. పూర్వకాలం నుండి వస్తున్న ఈ సూత్రాన్ని పాటించడం వల్ల ఎవరైనా సరే మంచి ఫలితాలను పొందుతారు.
అలా కాలం గడిచే కొద్దీ వేన లాంటి పాపాత్ములు పరిపాలించడం మొదలుపెట్టారు. వాళ్ల వల్ల నా మీద తీవ్రమైన ప్రభావం పడింది. దొంగలు, క్రూర పాలకులు నా మీద దౌర్జన్యం చేస్తుంటే కాపాడటానికి ఎవ్వరూ లేకుండా పోయారు. అలాంటి అర్హత లేని దుర్మార్గుల కోసం బ్రహ్మ నాకు బహుమతులుగా ఇచ్చిన అమూల్యమైన మూలికలను ఉపయోగించడం నాకు నచ్చలేదు. నీచమైన ప్రజలకు వాటిని పొందే అధికారం లేదు కాబట్టి విత్తనాలను మింగేసి నాలోనే ఐక్యం చేసుకున్నాను. మీరు చెప్పింది నిజమే, నేను వాటిని దాచుకున్నాను. అవింక నా మీద ఎదగవు. మళ్లీ నేను సారవంతంగా పని చెయ్యాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. సరైన మార్గంలో సమర్థవంతంగా ఆలోచిస్తే నేను మళ్లీ మునుపటిలా మారిపోతాను. నాకొక దూడనిస్తే పాలు బాగా ఉత్పత్తి చేయగలుగుతాను. నా పాలు పితకడానికి ఒక మనిషిని, ఆ పాలు పట్టడానికి ఒక గిన్నెను సిద్ధం చేసుకోండి. నేలను ఎటువంటి అవకతవకలు లేకుండా చదునుగా చెయ్యండి. అప్పుడే స్వర్గం నుంచి కురిసే వర్షం పక్కకు వెళ్లకుండా ఉంటుంది అని గోమాత రూపంలో ఉన్న భూదేవి చెప్పింది. ఇక్కడ చదును అంటే ఫ్లాట్ గా చేయడం. భూదేవి అలా చెప్తుంటే పృథు చక్రవర్తి వింటూ నిలబడిపోయాడు. అతని చేతిలో ఉన్న బాణం, భుజంపై ఉన్న విల్లు రెండూ కిందకు జారిపడ్డాయి. భూమాత మాటలకు ఆలోచనలో పడ్డాడు. దేవి, మీరు చెప్పింది నిజమే. మిమ్మల్ని సారవంతంగా మార్చడం నా బాధ్యతే. భూమిలో విత్తనాలు వేసి నాగలితో దున్ని మొక్కలు ఎదిగేలా చెయ్యడం మనుషుల పని. ఇక ఆకాశం నుంచి వర్షాలు పడితే మనుషుల ప్రయత్నం ఫలించి మీ అనుగ్రహం కలుగుతుంది. మీ గొప్పతనాన్ని మానవులు మర్చిపోయారు. భూదేవికి కూడా సహనం అంటూ ఉంటుంది. పాపాత్ములు హద్దులు దాటి తప్పులు చేసినప్పుడు అది నశిస్తుంది. భూమాత, మీరు బాధపడకండి, నేనంతా సరిచేస్తాను అని హామీ ఇచ్చాడు. గోమాత సంతోషంగా పాలివ్వాలంటే అది దూడ ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. కాబట్టి పాలు పితికే వ్యక్తి ముందుగా దూడను పాలు తాగనిచ్చి తరువాత తాను ఆ పొదుగు నుంచి తనకు అవసరమైన పాలు పిండుకుంటాడు. ఇక్కడ దూడ అంటే ఆ గోమాతకు అన్నిటికంటే ఇష్టమైన జీవి. అలా సరైన దూడ ఉండాలి. పాలు పితికే వ్యక్తి సమర్థుడయ్యుండి పితికిన పాలు పట్టడానికి తగిన గిన్నె కావాలి. చాలాసేపు ఆలోచించిన తరువాత పృథు చక్రవర్తి వచ్చి స్వయంభూ మనువుని దూడగా మార్చి పాలు పితకడానికి తానే స్వయంగా సిద్ధమయ్యాడు. తాను ప్రజలకు కావాల్సినంత మూలికలు, విత్తనాలు పాల రూపంలో బయటకు తీశాడు. వాటిని సమతుల్యం చేసిన భూమిపై చల్లితే పంటలు పండాయి. ఆ తర్వాత ప్రజలతో మాట్లాడుతూ వాళ్లకు కావాల్సినవేవైనా ఉంటే సరైన దూడను, పాలు పితకడానికి ఒక వ్యక్తిని, వాటిని సేకరించడానికి ఒక గిన్నెను సంపాదించుకోమని అందరికీ చెప్పాడు. వివేకవంతుల నుంచి జ్ఞానాన్ని తీసుకున్నారు. ఋషులు బృహస్పతిని దూడగా చేసుకుని వేదాలను తీశారు. వాటికి వాక్కు, శ్రవణం, మనస్సు ఈ మూడిటి శక్తితో తయారైన గిన్నెను ఉపయోగించారు. వేదజ్ఞానం దక్కాలంటే నోటితో నేర్చుకోవడాన్ని వాక్కు, చెవులతో వినడాన్ని శ్రవణం, మనసులో మననం చేసుకోవడం ఈ మూడు ఉండాలనేది మెటఫరికల్ గా ఈ భాగంతో ఎక్స్ప్లెయిన్ చేశారు. దేవతలు ఇంద్రుణ్ణి తమ దూడగా ఎంచుకున్నారు. సోమరసం అంటే అమృతం పితకడానికి మానసిక ధైర్యం అనే వీర్యం, ఇంద్రియ నిగ్రహ శక్తి అనే తీవ్రత, శారీరక బలం అనబడే 4 అంశాలు కలిగిన బంగారు గిన్నెను ఉపయోగించారు. దైత్య దానవులు ప్రహ్లాదుణ్ణి దూడగా చేసి సుర, ఆసవ అనే 2 రకాల మద్యాన్ని ఇనుప గిన్నెలో పితికారు. గంధర్వులు అప్సరసులతో కలిసి విశ్వవసువుని దూడగా చేసుకుని అందమైన పదాలతో వినసొంపుగా ఉన్న మధురమైన సంగీతాన్ని కమలాలతో చెయ్యబడిన గిన్నెలో పట్టుకున్నారు. ఆర్యమానుడు పితృదేవతల కోసం దూడగా మారాడు. వాళ్ళు మేనులకు ఆహారమైన గవ్యని పొందారు. సిద్ధులు కపిల మునిని దూడగా చేసుకుని సిద్ధిని పితికారు. అనిమలు విద్యాధరులు వీళ్ళైతే ఆకాశంలో విహరించే శక్తిని పొందారు. కింపురుషులైతే మాయాదేవి సాయంతో మాయను పితికారు. యక్ష, రాక్షస, భూత, పిశాచ వీళ్లకు రుద్రుడు దూడగా మారాడు. కపాలాన్ని గిన్నెగా పట్టుకొని మద్యంతో కలిసిన రక్తాన్ని సాధించారు. సరీసృపాలు అంటే రెప్టైల్స్ తక్షకుడి సాయంతో విషాన్ని పాములు నివసించే గుహను గిన్నెగా చేసుకుని పితికారు. ఇక ఆవులు ఎద్దుని దూడగా మార్చుకుని కావలసినంత గడ్డిని పొందాయి. వృక్షాలెంచుకున్న దూడ రావి చెట్టు. దాని ద్వారా వాళ్ళు పొందిన పాలు జీవాన్నిచ్చే ద్రవ్యం. దీన్నే శాప్ అంటారు. ఇది జిగురుగా ఉంటుంది. హిమవంతుడు దూడగా ఉంటే పర్వతాలు శంఖాలతో పాటు ఇతర విలువైన వస్తువులను పొందాయి. ఇలా అందరూ వారి వారి ప్రత్యేక దూడల సాయంతో భూదేవి నుంచి కావాల్సినవన్నీ తీసుకున్నారు. భూదేవి ఔన్నత్యానికి, ఉదార స్వభావానికి ఋతు ప్రసన్నుడై ఆమెను తన ప్రియమైన కూతురుగా స్వీకరించాడు. ఇక అప్పట్నుంచి భూమికి పృథ్వీ అన్న పేరొచ్చింది. ఇక పృథు చక్రవర్తి తన బాణాలను ఉపయోగించి పర్వత శిఖరాలను అణిచి లోయలను పూడ్చి భూమిని చదునుగా అంటే ఫ్లాటన్ చేశాడు.
మొత్తానికి ప్రజల హృదయాలను గెలుచుకున్న మొదటి రాజుగా మారాడు. భాగవతంలో ఇదే కథలో మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. పృథుకాలం నుంచే రాజ్యాలను పరిపాలించే ప్రభువులకు రాజా అన్న పేరొచ్చింది. రంజయతి ఇతి రాజా అంటే ప్రజలను రంజింపచేసేవాడు రాజు అనే మాట వచ్చింది. ఇక్కడ రంజ్ అంటే మనోహరమైన అని అర్థం. ప్రజలకు ఏ కష్టం రాకుండా ఆనందంగా చూసుకునే వాణ్ణి రాజు అంటారు. అలా పృథుని ఆది రాజు అని పిలవడం మొదలుపెట్టారు. ఇతనికి ముందు ప్రజలను పాలించిన వాళ్ళు కేవలం ప్రభువులు పాలకులు మాత్రమే అయ్యారు, కానీ రాజులు కాలేదు. సో ఈ విధంగా ఈ కథ పూర్తవుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్ లో చెప్తాను. ఇప్పుడు మనం గమనించదగిన విషయాలు. 1. ఒక పాలకుడిగా ఉన్న పృథు తన ప్రజల కోసం ఆఖరికి భూదేవిని కూడా ఎదురించే స్థాయికి వెళ్ళాడు. దీని అర్థం నాయకుడంటే తన ప్రజల కోసం ఏది చెయ్యడానికైనా సిద్ధపడాలి. కానీ ఇక్కడే ధర్మానికి అధర్మానికి మధ్య ఉండే సన్నటి గీత ఉంటుంది. అదే రెండో పాయింట్. భూదేవిని ఎదిరించాడు, కానీ ప్రజలు సిరి సంపదలతో వర్ధిల్లాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆఖరికి బతికుండాలన్నా సరే భూదేవి ప్రమేయం అవసరం. కాబట్టి పృథు ఆవిడ ఇచ్చిన సలహాతో గోవు పాలు పితికేవాడిగా ప్రజలకు కావాల్సినవన్నీ సమకూర్చాడు. అది మాత్రమే కాకుండా వివిధ లోకాల వారికి అవసరమైనవన్నీ తీసుకునే అవకాశాన్నిచ్చాడు. 3. భూదేవిపై కోపగించుకున్నా కూడా సందర్భాన్ని అర్థం చేసుకుని ఆవిడ పట్ల కరుణ చూపించాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే ప్రశ్నకు ఈ కథలో ఈ ఘట్టం ఒక సమాధానం. విషయాల పట్ల పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. దానికి తగిన ఓపిక ఉండాలి. అంతేకాని భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ ని ఎలా పడితే అలా ప్రదర్శించకూడదు. ఇక్కడ పృథు కథలో 4వ విషయం, ప్రజలు ప్రకృతి రెండిటి మధ్య సమతుల్యత అంటే బ్యాలెన్స్ ఏర్పడేలా చేశాడు. మనం ఏ పని చేసినా మనిషిగా స్వార్థం అనే లక్షణం ఎక్కడో ఒక చోట మొలకెత్తుతుంది. ఒక హద్దు దాటితే అది ప్రకృతిని నాశనం చేస్తుంది. సో ఈ విషయంతో పాటు ప్రకృతి లేకపోతే మన ఉనికి ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఏ నిర్ణయమైనా తీసుకొని వ్యవహరించాలి. ఇక 5వ పాయింట్. ఈ రోజుల్లో యజ్ఞాలంటే కేవలం ఒక వైదిక ఆచార వ్యవహారంలా చూస్తున్నారు. కానీ కంటెంట్ లోతుల్లోకి వెళ్తే యజ్ఞం ద్వారా దేవతలు మానవులు ఇద్దరి మధ్య ఒక దివ్యమైన సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ దేవతలంటే ఇంద్ర, అగ్ని, వాయు, సూర్య, చంద్ర ఇలాంటి 33 దేవతలు. శ్రీ మహావిష్ణువు, శివ, శక్తి వీళ్ళ ఇతర అవతారాలు అన్ని భగవత్ స్వరూపాలు. సో వ్యత్యాసం ఉంటుంది. అదేంటో ఆదిత్యులపై చేసే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఖరిగా 6వ పాయింట్. పృథు ధర్మబద్ధంగా నడుచుకోవడం వల్ల తాను ఇతరులకు ఆదర్శమయ్యాడు. పాలకుడిగా కాకుండా ఆది రాజుగా రాజు అని పిలువబడ్డాడు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చిన టాపిక్స్ నేను అప్లోడ్ చేయాలంటే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. నేను మీ లైఫ్ ఫర్ అహ్మద్. తిరిగి కలుస్తూనే ఉందాం.